ఇది విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతం. కొండ కోనలు, సెలయేటి జలపాతాలు, హొయ్యలు పోయే ప్రకృతి అందాలు, ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణం. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందా గ్రామం. ప్రకృతి అందాల మధ్య జర్నీ చేసుకుంటూ పోతే ఒడిషా సరిహద్దుల్లో వస్తుంది. అదే లంజీ గ్రామం. ఇక్కడ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. విద్యుత్, తాగునీరు, మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఆ ఊరిని ఓ వింత సమస్య వేధిస్తోంది. పూర్వీకులు ఈ గ్రామానికి పెట్టిన పేరు లంజి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పేరు కొనసాగుతోంది. గ్రామంలో సుమారు 60 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభా సుమారు 200 మందికి పైనే. వీరందరికీ గ్రామం పేరు తలనొప్పిగా మారింది. కొండల్లో నివసించే గిరిజనులు ఇప్పుడు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఆధునిక యుగంలోనూ గ్రామం పేరు ఉచ్చరించాలంటే భయపడుతున్నారు. మగవారి పరిస్థితి ఎలా ఉన్నా ఆడవాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు ఊరి పేరు చెబుతుంటే నలుగురు నవ్వుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆ ఊరి పేరు వల్ల మేము వాళ్ళకి చెప్పలేక వాళ్ళు నవ్వుతుండ్రని మేము బాధపడుతున్నామండి. అందుకని తొందరగా మా ఊరి పేరు మారిస్తే వైఎస్ఆర్పల్లిగా మారుస్తారని అందరిని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్తో చెప్పిన వాళ్ళు నవ్వుతుండ్రండి. వెటకారంగా నవ్వుతుంటే మాకు చిగ్గేస్తుందండి. స్కూల్లో వెళ్ళి చదవాలన్నా బాబు మీ ఊరి పేరు ఏం పేరు అంటే మాకు కొద్దిగా చెప్పడానికి కూడా భయంగా ఉంటుందన్నమాట. అదే పేరు. వీరి పరిస్థితి ఇలా ఉంటే విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఇతర ధృవపత్రాలను తీసుకుంటున్నప్పుడు గ్రామం పేరు చెబుతుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గ్రామం పేరు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. తమకు తిండి లేకపోయినా పర్వాలేదు, నీళ్లు లేకపోయినా పర్వాలేదు, తమ గ్రామం పేరు మాత్రం మార్చండి బాబు అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఐటీడీఏ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని పూడేసి పంచాయతీ ఉప సర్పంచ్ శంకర్రావు అంటున్నారు. పూర్వీకులు అలా పెట్టారు, కానీ ఇప్పుడు కాలాలు మారుతున్న కొలది మాకేంటంటే ఆ పదాలు యూజ్ చేయడానికి స్టూడెంట్స్ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా మా బస్సు వెళ్ళిపోయిందా వచ్చిందా అని అడగడానికి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అందుకు మాకు ఆ లంజి అనే గ్రామాన్ని వైఎస్ఆర్ పల్లెగా మార్చాలని మేము ఇంతకుముందు కూడా చాలా స్ట్రగుల్ చేశాము. ఇప్పుడు మాకు వైఎస్ఆర్ పల్లెగా మార్చాలని మేము కోరుకుంటున్నామండి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, ఆయాలు మీటింగులకు వెళుతున్నప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఒకానొక సందర్భంలో తలదించుకోవాల్సి వచ్చిందని అంగన్వాడీ ఆయా చెబుతోంది. మా ఊరి పేరు మారుస్తామని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ ఆ పేరే ఉన్నది. మేము బయట వెళ్ళి చెప్పుకోవడానికి గొప్ప ఇంట్రెస్ట్లు వస్తుంది. అరే మాకు ఊరి పేరు పెట్టి మాకెందుకు పిలవచ్చు, మా పేరు పెట్టి మీరు పిలవచ్చు కదంటే మీ ఊరు ఎవరు పెట్టారమ్మా అని అడుగుతున్నారు. ఎవరైనా ఎంత అయినా మాకు ఆడపిల్లలకి ఎక్కువ చిన్నతనం వస్తుంది. అందుకే ఆ చిగ్గుకి మేము మసిమండ బస్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఊరి పేరు మార్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. తమ మనోవేదనను అధికారులు, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని సమస్య పరిష్కారం చూపాలంటున్నారు గిరిజనులు.